నాడు తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ అన్నలు పడుతున్నటువంటి కష్టాలే కావచ్చు, ఆటో డ్రైవర్ అన్నల మరణాలే కావచ్చు అధికమైపోయినాయి. సో అందుకే ఈరోజైతే మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో యూనియన్ అధ్యక్షులు మారన్న గారు అయితే మనతో ఉన్నారు. సో మరిన్ని విషయాలు అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఏంటన్నా మరి తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ అన్నలు పడుతున్నటువంటి కష్టాలే కావచ్చు, వాళ్ళ మరణాలే కావచ్చు, మరి ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇంత దారుణాలు జరుగుతున్నాయి అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులను బలిదానం తీసుకుంటుర్రు. కాబట్టి నిన్న కూడా సిరిసిల్లలో ఒక ఆటో డ్రైవరు ఆర్థిక ఇబ్బంది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటుర్రు. ఈ బాధలన్నీ చూసినటువంటి మరి అనేక మంది మంచిర్యాల జిల్లా నుంచి, బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఆటో కార్మికులు వాళ్ళంతా మేము ఏదో పొరపాటునప్పుడు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినాం, ఇయ్యమని చెప్పి ఇలా స్వచ్ఛందంగా వాళ్ళంతా వచ్చి ఇలా జాయినింగ్ కావడం జరిగింది తెలంగాణ భవన్లో. మరి ఆటో డ్రైవర్లు మరి మాకు మేమే చంపుకున్నట్టు అవుతుంది. మేము ఆనాడు ఏదో ఆశించి ఓట్లేస్తే ఈరోజు మా ప్రాణాలు పైన ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మరి మా సమస్యలు పరిష్కారం కావాలన్నా, మా ప్రాణాలు అంటే ఆత్మహత్యలు బలిదానాలు ఆగాలన్నా తిరిగి మళ్ళీ కేసీఆర్ గారే సీఎం కావాలని చెప్పి వాళ్ళు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. మొన్న 2 రోజుల క్రితం కూడా ఒక ఆటో డ్రైవరు ఆదిలాబాద్ జిల్లా నుంచి తెలంగాణ భవన్కు సైకిల్ యాత్ర మీద కూడా వచ్చిండు. మరి ఆటో కార్మికులు చనిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదనే ఉద్దేశంతో మరి సాయిరామ్ అనే ఆటో డ్రైవర్ కూడా సైకిల్ యాత్రలో మండు టెండల 4 రోజులుగా మరి సైకిల్ దొక్కుంటూ కూడా ప్రభుత్వం దృష్టికి పోవాలి, మరి కేటీఆర్ గారు దృష్టికి పోతే ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు స్వచ్ఛందంగా చేశారు. మరి ఈరోజు జాయినింగ్ అయినటువంటి కార్మికులందరూ మాట్లాడేది ఏంటంటే ఈ ప్రభుత్వం త్వరగా పోవాలి, మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మేము ప్రశాంతంగా మా పని మేము చేసుకొని బతకటోళ్ళను మా కూట్లే మన్ను పోసి మా బతుకులు ఆగం చేసి మాకు ఆర్థిక ఇబ్బందులు చేసి అంటే ఆత్మహత్యల కారకులు ఎవరు? ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వమే మమ్మల్ని హత్య చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ హత్యలు ఆగాలంటే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి ఉద్దేశంతో ఇలా భారీ ఎత్తున అనేక మంది ఇలా తెలంగాణ భవన్కి వచ్చి జాయిన్ కావడం జరిగింది. కేసీఆర్ గారి హయాంలో అంటే అప్పుడున్నప్పుడు ఆటో కార్మికులకైతే అన్యాయం జరగలేదు అనే విషయాలు అయితే మనకైతే తెలుస్తున్నాయి. సో అప్పుడు మరి ఆటో కార్మికుల కష్టాలు ఏంటి, ఇప్పుడు వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఏంటి ఒకసారి చెప్తారు? ప్రధానంగా తెలంగాణ సమాజానికి తెలవాల్సింది ఏంటంటే అప్పుడు ఫ్రీ బస్సు పథకం అనేది లేదు. మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మా ఉన్న ఉపాధిని తీసేసిండు. అప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్లో ట్యాక్స్ మాఫీ చేసిండు. 770 కోట్ల రూపాయలు ట్యాక్స్ మాఫీ చేసి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడ్డ నుండి మొన్నటి వరకు మరి ఎలాంటి ఆటో డ్రైవర్కు ట్యాక్సీలు కట్టలే. అదేవిధంగా ప్రమాదంలో చనిపోయినటువంటి ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పి 2015 మే రోజు కేసీఆర్ గారు మేడే సందర్భంగా మరి 5 లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చి ప్రమాదాలు చనిపోయినటువంటి కుటుంబాలకు ఆదుకుంటూ కేసీఆర్ గారు. అదేవిధంగా ఈ చాలన్ల పేరుతోటి మరి కెమెరాలు విపరీతంగా ఎక్కడెక్కడ కొట్టి ఇబ్బంది పడుతుంటే అవన్నీ మాఫీ చేసిండు. అంటే మా పని మేము చేసుకొని మరి మాకు ఉపాధి దొరికేటట్టుగా మరి కేసీఆర్ గారు అభివృద్ధిలో భాగంగా కూడా టౌన్లు హైదరాబాదు విపరీతంగా డెవలప్ అయ్యి మాకు ఉపాధి దొరికింది. ఇలా అవన్నీ పోయినాయి. ఇలా కేసీఆర్ గారు అమలు చేసి పెట్టినటువంటి పథకం ప్రమాద బీమాని నేడు రేవంత్ రెడ్డి తీసేసింది. దాన్ని మరి తీసేసిందే కాకుండా మరి ఫ్రీ బస్సు పథకం తీసుకురావడం కారణంగా మా ఉపాధి కోల్పోతుంది నాయనని మేము నెత్తి కొట్టుకుంటే మీకు 12,000 ఇస్తానని హామీ ఇచ్చిండు. 12 పైసలు ఇవ్వలే. మరి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మీకు అని హామీ ఇచ్చిండు. ఇప్పటిదాకా దాన్ని ఊసేయలేదు. అంటే మేము ఏది మాట్లాడినా మా తరఫున కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు మన లక్షలాది మంది మీటింగ్లో మరి కేసీఆర్ గారు వరంగల్ సభలో పోయిన సంవత్సరం కూడా అన్ని లక్షల మంది మీటింగ్లో కూడా ఆటో వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు, వాళ్ళు అనమో రామచంద్ర ఆగమైపోయారు, వాళ్ళు ఉపాధి పోయి వాళ్ళకు ఇచ్చిన హామీ అమలు చేయని చెప్పి కూడా స్వయాన కేసీఆర్ గారు మరి లక్షలాది మంది మీటింగ్లో ప్రకటించినప్పుడు కూడా మరి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా కనువింపు తెరవాలి రేవంత్ రెడ్డి గారు. ఇక మీ పని అయిపోయింది. తిరిగి మళ్ళా ఇక మేము ఆశించింది ఏంటంటే ఏదన్నా ఫైటింగ్ చేస్తే, మేము ఉద్యమాలు చేస్తే, సమ్మెలు చేస్తే ప్రభుత్వం దిగొస్తుందని ఆశ ఉండే. ఇవన్నీ అయితేలో ఏది చేసినా పట్టించుకుంటాడు. కాబట్టి ఈయన పోవాలి, కేసీఆర్ సార్ రావాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మీ పేపర్లో చూస్తున్న ఈరోజు వచ్చినటువంటిది ఇది. ఈరోజు కూడా 2 డ్రైవర్లు చనిపోయారు. వీళ్ళందరూ చలించి ఇట్లా ఎంతమంది చనిపోతారని చెప్పి
మరి చూసుకొని అలా రావడం జరిగింది. కాబట్టి చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అన్న మరి ఏంది ఆటో కార్మికుల ఆత్మహత్యలు, అదేవిధంగా ఆటో కార్మికులు మోసపోతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా మీరేమని మాట్లాడతారు? నేనైతే సూటిగా ఏం చెప్తున్నా అంటే ఇవి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్షంగా చేస్తున్న హత్యలనే నేను అంట. ఏ విధంగా? ఆటో డ్రైవర్కు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చింది? ఆర్థిక ఇబ్బందులతోటి ఆత్మగౌరవాన్ని చంపుకోలేక, భార్య పిల్లల్ని పోషించుకోలేక, ట్యాక్సీలు కట్టలేక, ఫైనాన్సులు కట్టలేక, ఎవ్వరికి చెప్పులేక, అప్పులు అడిగితే ఎవ్వరు ఇయ్యని పరిస్థితిలో ఫ్రీ బస్సు వల్ల నష్టపోయి వాళ్ళు వాళ్ళ ఆత్మఘోషను ఎవ్వరికి చెప్పుకోలేక, అందరు ఉండరు కదా బయటికి చెప్పుకునేటోళ్ళు, ఈ అప్పుల బాధ తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. దీనికి కారణం ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? 100% కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఈ హత్యలకు బాధ్యత వహిస్తూ చనిపోయిన ఆటో కార్మికులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వాళ్ళు మాకు చెప్పిన ప్రకారం 12,000 లెక్క తీసుకున్న 3 సంవత్సరాలు గడవడానికి వస్తుంది. 36,000 రూపాయలు మాకు బాకీ ఉన్నారు వాళ్ళు. ఆ బాకీ మాకు వడ్డీ అవసరం లేదు, మాకు అసలు ఇస్తే చాలు. ఒక్కొక్క కార్మికునికి 36,000 మంది అంటే 36,000 రూపాయలు అంటే 7,50,000 మంది కుటుంబాలకు ఆయన 36,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అది ఆయన చెప్పిన మాటే. సంక్షేమ బోర్డు ఇస్తా అన్నాడు. సంక్షేమ బోర్డు విషయానికి వచ్చేటప్పటికి మేము అడిగితే పొన్నం ప్రభాకర్ ఏమంటాడంటే ఫ్రీ బస్సు వల్ల 90% ఆక్యుపెన్సీ పెరిగిందని పండుగ చేసుకుంటాడు గౌడి MGBS బస్ స్టాండ్లో. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే సంక్షేమ బోర్డు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, నేను ఆర్టీసీ కార్మికులకు డబ్బులు జీతాలు ఇవ్వడానికే గౌలిగూడ బస్ స్టాండ్ తాకట్టు పెట్టినా అంటాడు. అంటే వాళ్ళ పార్టీల సీనియర్ నాయకులు ఒక రవాణా శాఖ మంత్రికి, ఒక ముఖ్యమంత్రికే క్లారిటీ లేదు. ఇంకా మనం ఏం చెప్తామండి? ఇది కాదా మరి ప్రభుత్వం చేసే హత్యలు కాదా? మేము అన్నామని బాధపడద్దు. మేము ఈరోజు ఎందుకు 300 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి మా వేముల మారన్న గారి అధ్యక్షతన మేము ఇక్కడ జైన్ కావాల్సిన అవసరం ఏంది? మా బాధలు వీళ్ళనా వింటారేమో, ప్రతిపక్ష నాయకులుగా వీళ్ళు విని మాకు రేపటి రోజు న్యాయం చేస్తారు. అన్నగారు చెప్పినట్టుగా 5 లక్షల బీమా ఇప్పుడు మొన్నటికి మొన్న సింగరేణి కార్మికులకు ఒక 3 నెలల క్రితం ₹1 కోటి ఇన్సూరెన్స్ అని ప్రకటించింది ముఖ్యమంత్రి గారు ప్లస్ పొన్నం ప్రభాకర్ గారు, బట్టి విక్రమార్క గారు. ఆర్టీసీ కార్మికులకు ప్రమాద బీమా ₹1 కోటి అన్నది. మరి ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. ఆయిల్ డ్రైవరే, మేము డ్రైవరే. బస్సులు పోని కాడికి కూడా ఆటో డ్రైవర్ పోతాడు. బడికి పోవాలంటే ఆటో డ్రైవర్ కావాలి, గుడికి పోవాలంటే ఆటో డ్రైవర్ కావాలి, హాస్పిటల్కి పోవాలంటే అర్ధరాత్రి పూట ఒక గర్భిణికి నొప్పులు వస్తున్నాయంటే అక్కడికి పోయేది ఎవరు? ఒక ఆటో డ్రైవరే. చిన్న గల్లీలకు కూడా ఆటో డ్రైవర్ పోతాడు. పోయి ఒకవేళ ఆటో పోలేని పరిస్థితి ఉంటే వాళ్ళ ఇంట్లో ఎవరు లేకున్నా కూడా ఎత్తుకొచ్చి ఆయన ప్రసవానికి తీసుకుపోతాడు. రీసెంట్గా తాండూరు మండలంలో సురేష్ అనే డ్రైవర్ ఆయన ఆటోలోనే ప్రసవం చేయించాడు. అంటే ఆయన ఆటో ఖరాబ్ అవుతుందని కూడా ఆలోచించాలి. ఎందుకు? ఒక మాతృవేదన, ఆ బాధ ఆయనకు తెలుసు కాబట్టి. ఇంత సేవ చేస్తున్న మమ్మల్ని కార్మికులుగా గుర్తించారట. మేము మన మినిస్టర్ వివేక్ గారిని కూడా అడిగినాం ట్యాంక్ బండి మీద, మమ్మల్ని ఎప్పుడు గుర్తిస్తారు సార్ అని అడిగినాం. వినతి పత్రాలు ఇస్తే వాళ్ళ పిఏకి ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం ఆటో డ్రైవర్లు ఊసెత్తట్లేదు. అంటే మేము ఎందుకు కనబడతలేము? ఓటుకు వచ్చేటప్పటికి 7,50,000 అంటే మా 30 లక్షల ఓట్లు వాళ్ళకి కావాలి. కానీ మా సంక్షేమం ఎందుకు వద్దని నేను అడుగుతున్నా. మేము ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తలేము, శాంతియుతంగా ఇప్పటి వరకు పోరాటం చేసినాం. మా ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రభుత్వం ఏదైనా సరే ఆటో కార్మికులను ఎందుకు పట్టించుకుంటలేదు? మరి ఆటో కార్మికునికి ఈరోజు అమ్మాయిని ఇవ్వాలంటే కూడా ఘోరమైన పరిస్థితి. 1000 క్వశ్చన్లు వేసి తర్వాత కరెక్ట్ అనుకుంటూ ఇస్తున్నారు. అంటే ఆటో డ్రైవర్లు మంచోళ్ళు కాదా? ఆటో డ్రైవర్లు ఏమైనా లంగలా, దొంగల? ఓట్లకు మేము అవసరమైనప్పుడు మా సంక్షేమం ఎందుకు వద్దు? ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేదు మేము అడుగుతున్నాం. మేము అడిగేది తప్ప? ప్రభుత్వం చేసే హత్యలని చెప్పడానికి ఇవన్నీ కారణాలు. అవి హత్యలకు బాధ్యత వాళ్ళే వహించాలి. ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంది. కాదంటే మీరు ఎవరైనా చెప్పండి. మరి ఆటోలా రీసెంట్గా మొన్న కూడా కమిషనర్ గారితో బహుమతి తీసుకున్నాడు. అదే కాకుండా చైన్ స్కాచింగ్ చేస్తున్న ఒక మహిళను దుండగులు గొలుసు తెంపుకొని పోతుంటే తన ఆటో ఖరాబ్ అవుతుందని ఆలోచించకుండా ఇక్కడే హైదరాబాద్లో కూడా ఒక డ్రైవర్ ఆటోతో గుద్ది ఆ దొంగను పట్టించి పోలీస్ శాఖకు సహకరించిండు. డీజీపీ గారు అతన్ని, ఐజీ గారు అతన్ని సన్మానించారు. ఇవన్నీ మీరు చూస్తున్నారు. మరి ఇంత మంచి పనులు చేస్తున్నారో మాకు ఎందుకు లేదు గుర్తింపు? మా ప్రతి ఆటో కార్మికు మొబైల్ పోయినా సరే, ఏది పోయినా సరే వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళకి అందజేస్తున్నాం. మరి ఇంత మంచి పనులు చేస్తున్నప్పుడు మాకెందుకు గుర్తింపు లేదు? 45,000 మంది ఉన్న ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్ ఉన్నప్పుడు 7,50,000 మంది ఉన్న మా కుటుంబాలకు కార్పొరేషన్ ఎందుకు ఉండద్దు? ఇప్పుడు చెప్పండి మీరు, అది ప్రభుత్వం చేసే హత్యలా కాదా? BRTO ఆటో యూనియన్ అడ్డా ప్రెసిడెంట్, ఖమ్మం టు వీర్లపూడి. అన్న, మరి ఆటో కార్మికులకు ప్రతి సంక్షేమ బోర్డులో ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నా.
మరి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో కార్మికులు చాలా నష్టపోతున్నారు. ఇంటి నుంచి బయలుదేరిన కాడి నుంచి ప్రతి సెంటర్లో మరి ఖమ్మం పని చేసుకోవడానికి పోయే ఎవరైనా వాళ్ళు ఆటోలు చూసి మొహం తిప్పుకొని బస్సులు ఎక్కుతున్నారు. మరి అదే ప్లేస్లో ఆటోలు ఖాళీగా పెట్టుకొని కూర్చోవడం వల్ల సాయంత్రం దాకా ఇంటికి మరి మనం కష్టపడి డబ్బులు తీసుకుపోదామంటే ఒక్క రూపాయి కూడా మరి కిరాయిలు లేక ఖాళీ చేతులతో ఇంటికి పోతే ఇల్లు గడవని పరిస్థితి కనబడుతుందన్న. మరి ఈ ఫ్రీ బస్ పెట్టినప్పుడు సంవత్సరానికి 12,000 ఇస్తా అని కూడా అవి కూడా ఇవ్వడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఫ్రీ బస్సు వల్ల ఆటో కార్మికులు చాలా నష్టపోతున్నారు. దీన్ని ఎమర్జెన్సీగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కేసీఆర్ గారు ప్రతిపక్షంగా పోరాడి మాకు ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను అన్నగారు. ఆటో డ్రైవర్లకు చాలా అన్యాయం జరిగిపోతుంది మహాలక్ష్మి పథకం వల్ల. దాని గురించి అని చెప్పి మా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మా గురించే వాళ్ళు మాట్లాడతాను కాబట్టి మేముసం ఇలా మా కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో మేముసం ఉండాలని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇలా బీఆర్ఎస్2లో కలవడం జరిగింది. మాకు అన్యాయం జరుగుతుంది, మా ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవాలని చెప్పి మేము ఆశిస్తాం.